ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మీ బిడ్డలమైనటువంటి మమ్మలను ఈ సంవత్సరంలో ఈ పరిశుద్ధ వారము నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మాతో మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వలోక నివాసులారా, సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. నీ కార్యములు గంభీరముల్, నీ కార్యములు గంభీరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకరములు. నీ నామమునే కీర్తించెదం, నీ నామమునే కీర్తించెదం. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. సర్వలోక నివాసులారా, సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. ఆకాశములలో మహిమ, భూమి యందు నీ నామ ప్రభావము. ఆకాశములలో మహిమ, భూమి యందు నీ నామ ప్రభావము. సర్వోన్నతుడు యెహోవా, సాగిలపడి పూజించుడి. సర్వోన్నతుడు యెహోవా, సాగిలపడి పూజించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. నీ కార్యములు గంభీరములు, పాడదాం. నీ కార్యములు గంభీరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు. నీ నామమునే కీర్తించెదం, నీ నామమునే కీర్తించెదం. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. సర్వలోక నివాసులారా, సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. ప్రేమ స్వరూపి యేసు ప్రాణార్పణ చేసెను,
చేసెను ప్రేమతో. ప్రేమ స్వరూపి యేసు ప్రాణార్పణ చేసెను ప్రేమతో. పరిశుద్ధాత్మను పంపెను కృతజ్ఞతాస్తుతి అర్పించుడి. పరిశుద్ధాత్మను పంపెను కృతజ్ఞతాస్తుతి అర్పించుడి. ఈలాగు దేవుని స్తోత్రం. అందరూ చప్పలు కొడుతూ ఈలాగు నీ కార్యములయా, నీ కార్యములు గంభీరముల్, నీ కార్యములు గంభీరముల్. నీదు క్రియలు ఆశ్చర్యకరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకార్యముల్. నీ నామమునే కీర్తించెదం, నీ నామమునే కీర్తించెదం. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి. సంతోష గీతము పాడు, దేవుని నామము స్తోత్రించుడి. సంతోష గీతము పాడు, దేవుని నామము స్తోత్రించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. ప్రార్థన నాలించువాడా, నా ఆశ్రయము నా ఆధారము నీవే. ప్రార్థన నాలించువాడు మన ఆశ్రయము ఆధారము. ప్రార్థన నాలించువాడు మన ఆశ్రయము ఆధారము. పూర్ణ రక్షణ కలిగించన్ ఉత్సాహగానము చేయుడి. పూర్ణ రక్షణ కలిగించన్ ఉత్సాహగానము చేయుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించు. స్వరమెత్తి నీ కార్యములు గంభీరములు పాడదాం. నీ కార్యములు గంభీరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకార్యములు. నీ నామమునే కీర్తించెదం, నీ నామమునే కీర్తించెదం. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి. సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీ కార్యములు గంభీరముల్, నీ కార్యములు గంభీరముల్. నీదు క్రియలు ఆశ్చర్యకరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకార్యములు. నీ నామమునే కీర్తించెదం, నీ నామమునే కీర్తించెదం. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. నీ కార్యములు గంభీరముల్, నీ కార్యములు గంభీరముల్. నీదు క్రియలు ఆశ్చర్యకరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకార్యములు. నీ నామమునే కీర్తించెదం, నీ నామమునే కీర్తించెదం. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి. కృప చాలును, యేసు కృప చాలును,
కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. ఏమున్నా లేకున్నా, ఏ సమయమందైనా, ఏ స్థితికైనా యేసు కృప చాలును. ఏమున్నా లేకున్నా, ఏ సమయమందైనా, ఏ స్థితికైనా యేసు కృప చాలును, కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. కృప చేత రక్షించి వారసునిగా చేసితివే, ఏ యోగ్యత లేని నాకు యోగ్యత ఇచ్చితివే. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కృప చేత రక్షించి వారసునిగా చేసితివే, ఏ యోగ్యత లేని నాకు యోగ్యత ఇచ్చితివే. నీ జీవ గ్రంథములో నా పేరు రాసి, నీ రాజ్య వారసునిగా నన్ను చేసినావే. నీ జీవ గ్రంథములో నా పేరు రాసి, నీ రాజ్య వారసునిగా నన్ను చేసినావే. కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. అయ్యా కృప చాలును. కృప చేత ఆదరించి నిరీక్షణ నిచ్చితివే, కృంగిన నన్ను లేవనెత్తి కన్నీరు తుడిచితివే. యేసయ్యా, కృప చేత ఆదరించి నిరీక్షణ నిచ్చితివే, కృంగిన నన్ను లేవనెత్తి కన్నీరు తుడిచితివే. శాశ్వతమైన నీ కృప చూపి, నీ సాక్షిగా నన్ను నియమించినావే. శాశ్వతమైన నీ కృప చూపి, నీ సాక్షిగా నన్ను నియమించిన. సంగమంతా కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును. ఏమున్నా లేకున్నా, ఏ సమయమందైనా, ఏ స్థితికైనా యేసు కృప చాలును. ఏమున్నా లేకున్నా, ఏ సమయమందైనా, ఏ స్థితికైనా యేసు కృప చాలును. హృదయపూర్వకంగా కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును. రెండు చేతులు పైకెత్తి ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే, యేసునికే. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే. నా కృప కలిగిన దేవానికే ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే. ఓ దేవా ఆరాధనా.
దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు మనం యేసుపై 3 రకాలైనటువంటి వ్యక్తులు లేక ముగ్గురు చూపించిన ప్రేమను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యములో యేసుపై ప్రేమ మత్తయి సువార్త 27:57 నుండి 66 వరకు నేను చదువుతున్నాను. యేసు శిష్యుడిగానున్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పేతురు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాను. యోసేపు ఆ దేహము తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్ధలేని మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినమున వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదయ్యునునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ మనకి మొదటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు అరిమతయి యోసేపు. అరిమతయ యోసేపు అనేటటువంటి యొక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ యొక్క వ్యక్తి రహస్య శిష్యుడిగా ఉన్నాడు. ఇతడు ధనవంతుడు. శిష్యుడు యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ యోసేపు అను గొప్ప ధనవంతుడు. అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దేహం నాకు కావాలని శుక్రవారం రోజు ఆ దేహాన్ని అడిగి తీసుకుని దాన్ని తాను తొలిపించుకున్నటువంటి తన సమాధిలో యేసు ప్రభు వారికి సమాధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. యోసేపు ఆ దేహం తీసుకుని శుభ్రమైన నారబడితో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఉంచబడిన సమాధి క్రొత్త సమాధి. క్రొత్త సమాధిలో యేసు ప్రభువారిని పాతి పెట్టడం మనకు తెలుసు. అరిమతయి యోసేపు శిష్యులో యూదుల భయం వలన రహస్యంగా యేసు ప్రభువారిని వెంబడించాడు. అరిమతయి యోసేపు చాలా ప్రామినెంట్ పర్సన్, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అతడు ఎలాంటి వ్యక్తి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే, అతడు దేవుని బిడ్డలారా, అరిమతయి యోసేపు శిష్యులందరూ కూడా సైలెంట్గా ఉంటే అతని దేహాన్ని పిలాతు దగ్గర నాకు ఇమ్మని అడిగి పర్మిషన్ తీసుకుని యేసు ప్రభు వారి శరీరాన్ని తీసుకున్నాడు. దానికి సకల విధమైన యూదులు సమాధి చేసే ఆచార ప్రకారంగా ఏది తక్కువ కాకుండా చాలా చాలా జాగ్రత్తగా యేసు ప్రభు వారి సమాధి నిర్వర్తించబడింది. ఎందుకో తెలుసా? ఈ సమాధి చాలా ప్రాముఖ్యమైంది. సమాధి ఎంత ప్రాముఖ్యమైంది, ఎంత ఇంపార్టెంట్ సమాధి అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. చూడండి, చాలామంది సమాధులు రకరకాలుగా చేయబడతాయి. సమాధి ప్రాపర్గా చేయబడడం అనేది గొప్ప భాగ్యం. ఎవరిదైనా సమాధి ఒక క్రమమైన ఒక పద్ధతిలో సమాధి చేయబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే దేవుని బిడ్డలారా, అత్యంత గౌరవప్రదంగా మర్యాదగా ఈ దేహాన్ని
విడిచిపెట్టిన తర్వాత సమాధి చేయబడాలి. ఏదో సమాధి కదా అన్నట్టుగా కాదు, అత్యంత విలువైంది బాడీ. ఈ బాడీలో మనం నివసిస్తున్నాం, మన దేవుడు దీంట్లో నివసిస్తున్నాడు. ఇది దీంట్లో నుంచి మనం ఖాళీ చేసిన తర్వాత దీనికి అంత్యక్రియలు కరెక్ట్గా నిర్వర్తించబడాలి. అలా నిర్వర్తించబడకపోతే అది సరైనటువంటి విధానం కాదు. యేసు ప్రభువారి సమాధిని గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలి. యేసు ప్రభువారి సమాధి చేయడానికి ఎవరు పూనుకున్నారు? అరిమతయి యోసేపు పూనుకున్నాడు. అతను యేసు ప్రభు శిష్యుడు. హీ డొనేటెడ్ హిస్ టూంబ్. తన యొక్క సమాధి ఆయన యేసు ప్రభు వారికి డొనేట్ చేశాడు. ఎంత అద్భుతమైన విషయం కదా. లాస్ట్ అవర్లో ఆయన బాడీ పెట్టడానికి అరిమతయి యోసేపు తన సమాధిని ఇచ్చేశాడు. హీ వాజ్ అ వెల్తీ మ్యాన్, చాలా ధనవంతుడు. ఆ తర్వాత సీక్రెట్ సపోర్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారిని రహస్యంగా సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత హీ వాజ్ అ మెంబర్ ఆఫ్ ద జూయిష్ కౌన్సిల్ విచ్ ఈజ్ కాల్డ్ సన్హెద్రిన్. సన్హెద్రిన్ సభలో 71 మంది ఉంటారు. అది ఏ విధమైనది అని అంటే, ఇది బాగా చదువు విద్య కలిగినటువంటి వాళ్ళు ఉండే సభ ఇది. తర్వాత అది యూదుల యొక్క ఉన్నతమైనటువంటి న్యాయస్థానం అది. ఆ తర్వాత ఒక విధంగా మతపరమైన విద్యావంతమైన ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్. దాంట్లో ఏదైనా నిర్ణయం తీసుకుంటే దట్ విల్ బి అల్టిమేట్. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తీసుకున్న శిలువ మరణాన్ని గురించి తీసుకున్న నిర్ణయంలో అరిమతయి యోసేపు లేడు. అదే సమయంలో దేవుని బిడ్డలారా, యేసయ్య శరీరం నాకు కావాలి అని చాలా జాగ్రత్తగా అడిగి ఆ శరీరాన్ని తీసుకున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే అరిమతయి యోసేపు గొప్ప సింహం లాంటివాడు, కానీ యేసు ప్రభు విషయంలో ఓ చనిపోయిన సింహంలాగా ఉన్నాడు. ఇతడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా అరిమతయి యోసేపు మనకు కనబడుతున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన హీ డిడ్ంట్ ఫాలో ద క్రౌడ్, జన సమూహాన్ని వెంబడించలే. చాలాసార్లు అందరూ ఏమంటే మేము అదే అంటాం అని అంటారు కొంతమంది. అందరూ ఏమంటే అది నువ్వు అనకూడదు. అందరూ కూడా క్రౌడ్ ఏంటంటే ఏమంటుందంటే, అందరూ కూడా మెజారిటీ ఎటు ఉందో చూసి అటు గంతేస్తారు. నో 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 వీ షుడ్ నాట్ డూ దట్. మనం క్రౌడ్ ఎటుంటే అటు ఉండం కాదు, సత్యం ఎటుంటే అటు ఉండాలి. హల్లెలూయా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏదైతే అవాస్తవం వెంట ఉన్నారో దాని వైపు ఉండకూడదు. మనం ఏది సత్యమో దాని వెంట ఉండాలి. మనం యేసు ప్రభుని వెంబడించినటువంటి వాడు అరిమతయి యోసేపు. యేసు ప్రభు వారిని, యేసు ప్రభు శరీరాన్ని ఎంతో గౌరవించినవాడు. అసలు ఆ శరీరాన్ని టచ్ చేయటం, ఆ శరీరం ముట్టడం, ఆ శరీరాన్ని క్లీన్ చేసి ర్యాప్ చేయడం అసలు ఎంత అద్భుతమైన విషయం అది. దేవుని బిడ్డలారా, ఎంత భాగ్యం అది. ఆయన శరీరాన్ని తీసుకుని, నేను అనుకుంటున్నాను సిలువలో తీసుకున్న తర్వాత ఆయన ఇంకా మిగతా కొంతమంది సహోదరులు, నికోదేము కూడా, వీళ్ళందరూ కలిసి మోసుకుని వచ్చి చాలా చక్కగా క్లీన్ చేసి నారబట్టలతో చుట్టి, లెనిన్ క్లాత్తో చుట్టి ఆ బాడీని చాలా చక్కగా ప్రిపేర్ చేసి, దేవుని బిడ్డలారా ఈ కార్యం కొరకే ఆయన రైట్ పొజిషన్లో ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను. హీ వాజ్ అట్ ద రైట్ ప్లేస్, హీ వాజ్ ఇన్ ద రైట్ పొజిషన్. రైట్ పొజిషన్లో రైట్ ప్లేస్లో ఉండి హీ యాక్టెడ్ జస్ట్ యాజ్ ద రైట్ టైం. చూడండి ఎంత రైట్ టైంలో ఈ యాక్టెడ్ పర్ఫెక్ట్లీ. ఈ టైంలో అమ్మో అందరూ కూడా జీసస్ అంటే వ్యతిరేకంగా ఉన్నారు, నేను ఏం చేయలేను ఈ టైంలో అని అనలే. చాలాసార్లు విశ్వాసులమైన మనం కూడా రైట్ టైంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. రాంగ్ టైంలో మనం నిర్ణయం తీసుకుంటే ఏమీ లాభం లేదు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు మనం తీసుకోవాలి. యేసయ్య కొరకు ఆ విధంగా చక్కటి నిర్ణయం తీసుకున్న వ్యక్తి అరిమతయి యోసేపు. మహాగణుడా, పరిశుద్ధుడా,
మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి నీ మీద మా ప్రేమను పరిపూర్ణంగా వ్యక్తం చేయడానికి కృప ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలను కాపాడండి దేవా. నిన్ను ప్రేమించి నీ సన్నిధిలో నీ కొరకు ఏదో ఒకటి చేసేవాళ్ళగా మమ్మలను మార్చండి. అరిమత యోసేపు తనకున్న పలుకుబడిని ఉపయోగించి నీ శరీరాన్ని తీసుకోగలిగాడు. తనకు తొలిపించుకున్న సమాధిని నీకు ఇవ్వగలిగాడు. మేమునైనా ఏదో ఒకటి మీ కొరకు చేయగలుగుటకు సహాయం చేయండి. నీకోదేమో 150 సేర్ల ఎత్తు సుగంధ ద్రవ్యాన్ని ఇవ్వగలిగాడు. స్త్రీలు నీ దగ్గర కూర్చోగలిగారు. మీ దగ్గర మొర పెట్టడానికి, నీ దగ్గర విజ్ఞాపన చేయడానికి సహాయం చేయండి. ప్రతి హృదయాన్ని నీ వైపు తిప్పండి తండ్రి. ఆసక్తి లేని వ్యక్తులను మీరు పూర్తిగా మార్చి ఆసక్తి గలవారుగా, పట్టుదల గలవారుగా, నిన్ను ప్రేమించేవారుగా, నీ సన్నిధిని ప్రేమించేవారుగా, నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించేవారుగా నీ కృప మా అందరికీ దయచేయండి. సర్వోన్నతుడానికి స్తోత్రం.